వేదికను అలంకరించిన పెద్దలకు, బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, ఏపీహెచ్పి కాలనీ మరియు వివిధ కాలనీ వచ్చిన సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న అందరినీ చూస్తుంటే ఇది ఒక కాలనీ కాదు, ఒక పెద్ద కుటుంబం అనిపిస్తోంది. నా పేరు సోమవరపు రఘుబాబు. గత 20 సంవత్సరాలుగా చింతలు చంద్రనగర్ కాలనీలో నివసిస్తున్నాను. నేను ఒక వాస్తు కన్సల్టెంట్ అండ్ రచయితను. కథలు, కవితలు, పాటలు రాస్తూ ఉంటాను. మేఘావృతమైంది పేరుతో 60 కవితలు గల ఒక కవితా సంపుటి బుక్ రిలీజ్ చేశాను. కొన్ని కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అన్నపూర్ణ గారి మనవుడు, దేవినేని, అనాథ లాంటి కొన్ని సినిమాలకు పాటలు రాశాను. 20 పైగా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ రాశాను. అవన్నీ ఎస్వి రఘుబాబు పేరుతో యూట్యూబ్లో ఉన్నాయి. క్యాట్ డిజైనర్గా ప్రైవేట్ జాబ్ చేసి 57 ఏళ్ల వయసులో 6 నెలల క్రితమే రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యాక కొంచెం విశ్రాంతి దొరుకుతుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా బిజీ అయ్యాను. ఎందుకంటే ప్రస్తుతం నేను సాత్విక్ ఆస్ట్రో వాస్తు కన్సల్టెన్సీ పేరుతో వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ సేవలు అందిస్తున్నాను. ఏపీహెచ్పి కాలేజీలో పార్క్ మరియు ఓపెన్ జిమ్ నాకు ఎంతో నచ్చాయి. ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం చెబుతూ ఉంటాం. మన దగ్గర డబ్బు లేకపోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం పోయాక తిరిగి సంపాదించడం చాలా కష్టం. కాబట్టి అందరూ కూడా ఈ పార్క్ని మరియు వాకింగ్ చేస్తూ ఉండాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మన జీవితంలో ఈ దశలో మనకు దొరికిన గొప్ప వరం మన కోసం మనం గడిపే సమయం. ఇక్కడ పార్కు, ఈ వాకింగ్, ఇలాంటి సమావేశాలు మన జీవితాన్ని మరింత ఆనందంగా మారుస్తాయి. ఇక్కడ వాకింగ్ సమయంలో మీలో కొందరితో పరిచయం కావడం, ముఖ్యంగా మూర్తి గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి సామూహిక పుట్టినరోజు కార్యక్రమాలు చాలా గొప్పవి. ఇవి మన మధ్య ఉన్న బంధాలను బలపరుస్తాయి, ఒకరికొకరు దగ్గర చేస్తాయి మరియు ఒక మంచి కుటుంబ భావనను పెంపొందిస్తాయి. మనం ఒంటరిగా లేవు, మనకు ఒక కుటుంబం ఉంది అనే భావన మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. చివరిగా ఒక చిన్న మాట, మనమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. మన వయసు పెరిగినా మన మనసు ఎప్పుడూ యంగ్గా ఉండాలి. ఎందుకంటే మనసు యంగ్గా ఉంటే జీవితం ఎప్పటికీ అందంగా ఉంటుంది. ధన్యవాదాలు.